హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఏఎల్పి 2024లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ అనేది మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి చాప్టర్ వైజ్ సిరీస్లా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ రైల్వేసి చాలా ఉన్నాయి. ఆ రైల్వే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇందులో ఉన్న అన్ని వీడియోస్ కానీ మీరు చూస్తే ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట. టీసీఎస్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చిన లేటెస్ట్ క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్స్ రేపు వచ్చే ఎగ్జామ్స్లో కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తక్కువ టైంలో ఎలా చేయాలి, ఓకే. సో ఆ వేలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. నెక్స్ట్ ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. ఆల్రెడీ నేను చాప్టర్ వైజ్ చాలా టాపిక్స్ మీకోసం కంప్లీట్ చేశాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే అన్ని టాపిక్స్ మీకు కనబడతాయి అన్నమాట. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు వాటికంటే ముందు మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ థీటా ఈజ్ ఎన్ అక్యూట్ యాంగిల్ ఫైండ్ ద డినామినేటర్ డి. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ డినామినేటర్లో డి వాల్యూ ఉంది. ఆ డి వాల్యూ మనం కనుక్కోవాలి. కాట్ థీటా మైనస్ కొసీకెన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై డి అయితే డి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు చేయండి. నేను మొత్తం రాయట్లేదు, షార్ట్ కట్లో రాస్తాను. కాట్ థీటా అంటే ఏం రాయొచ్చు మనం? కాస్ బై సైన్ రాయొచ్చు. అలాగే కొసీకెన్ థీటా అంటే 1 బై సైన్ రాయొచ్చు. హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం తీసుకుంటే సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది, ఓకే. సో మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేసి ఇక్కడేమో 1 మైనస్ కాస్ థీటా ఉంది, ఇక్కడేమో కాస్ థీటా మైనస్ 1 ఉంది. నేను -1 కామన్ తీస్తాను. -1 కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. మనం -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా అంటే మనం ఏం రాయొచ్చు? ఇక్కడ ఆల్రెడీ మన ప్రాపర్టీ తెలుసు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఇక్కడ ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇవి ఆల్రెడీ తెలిస్తే మనం డైరెక్ట్ ఈ లైన్ రాసేవాళ్ళం. అందుకనే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ పాయింట్స్ తెలుసుకోండి. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, ఓకే. ఇక్కడ ఏమవుతుంది? ఈ స్క్వేర్ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ థీటా బై డి. న్యూమినేటర్లో దీని ఈక్వల్ అయింది. ఇంకా డినామినేటర్ డి వాల్యూ ఎంత అవుతుంది? 1 ప్లస్ కాస్ థీటా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సింప్లిఫై 1 మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇక్కడ డైరెక్ట్గా స్టాండర్డ్ ఫార్ములాస్ అనమాట. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? సీకెన్ స్క్వేర్ థీటా దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళామనుకో ఏమవుతుంది? మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా అవుతుంది, ఓకే. సో 1 మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్లో ఏం రాయొచ్చు మనం? 1 మైనస్ టాన్ స్క్వేర్. ఇది ఒక ఫార్మేట్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? 1 మైనస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా అన్నాడు. మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది. ఏంటిది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ ఒక స్టాండర్డ్ ఫార్ములా. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అన్నాడు. ఇది సెకండ్ది. థర్డ్ పాయింట్ ఏంటిది? కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 1. కొసీకెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ 3 పాయింట్స్ వేసి జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్ అయిపోయేది. కానీ ఇక్కడ మీకు అర్థం కావడం కోసం క్లియర్గా మొత్తం రాస్తున్నాను. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? 1 మైనస్ సీకెన్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు? మైనస్ టాన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఇంటూ 1 మైనస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా అంటే
1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కదా, దీని వాల్యూ అవుతుంది కాస్ స్క్వేర్ తీటా అవుతుంది ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అంటే ఏం రాయొచ్చు కొసీకెంట్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, సో మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా బై కొసీకెంట్ స్క్వేర్ తీటా అంటే ఏంటిది 1 బై సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా అంటే ఏమవుతుంది కాట్ స్క్వేర్ తీటా అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. -1 ఉండాలి, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ కాట్ పవర్ 4 తీటా మైనస్ సైన్ పవర్ 4 తీటా ఈజ్ ఈక్వల్ కే అయితే ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ కే బై 1 ప్లస్ కే. ఇక్కడ ఏం రాయొచ్చు కాస్ పవర్ 4 మైనస్ సైన్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు కే అన్నాడు. ఇక్కడ దీన్ని మనం ఏం రాయొచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయితే ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కే అవుతుంది. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత 1. అలాగే ఇక్కడ మనం కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఇక్కడ వాల్యూ అవుతుంది కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. ఓకే, సో కే వాల్యూ రాయొచ్చు మనం కాస్ 2 తీటా రాయొచ్చు. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి 1 మైనస్ కే బై 1 ప్లస్ కే 1 మైనస్ కాస్ 2 తీటా బై 1 ప్లస్ కాస్ 2 తీటా. ఇక్కడ కాస్ 2 తీటాకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం రాయొచ్చు మనం 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. అలాగే కాస్ 2 తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో చెప్పాలంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ 2 తీటా 1 మైనస్ కాస్ 2 తీటా అంటే ఈ 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ రైట్ సైడ్ తీసుకొచ్చాం అనుకో 2 సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1 మైనస్ కాస్ 2 తీటా కదా. ఇక్కడ ఏం రాయొచ్చు మనం 2 సైన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాస్ 2 తీటా అంటే ఈ -1 లెఫ్ట్ సైడ్ పోతే ప్లస్ అవుతుంది. ఏం రాయొచ్చు 2 కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు 2 కాస్ స్క్వేర్ తీటా 2 క్యాన్సిల్ అవుతుంది. సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఏమవుతుంది టాన్ స్క్వేర్ తీటా. టాన్ స్క్వేర్ తీటా ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ secant 4a ఈజ్ ఈక్వల్ టు cosecant 3a minus 50 degrees where 4a and 3 are acute angles, find the value of cosecant a plus 25 degrees. ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా జరిగింది, సింగిల్ స్టేట్మెంట్ సీకెంట్ కాస్త కొసీకెంట్ అయింది అంటే దాని మీనింగ్ ఏంది ఈ 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత 90 degrees అని. ఓకే, ఆ పాయింట్స్ వేసే ప్రాబ్లం ఈజీ 4a ప్లస్ 3a మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు ఎంత 90. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత 90. ఇప్పుడు 7a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ -50 రైట్ సైడ్కి వెళ్తే +50 అంటే ఎంత 140 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 20 degrees అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి కొసీకెంట్ ఏ అంటే ఎంత 20 ప్లస్ 25. కొసీకెంట్ 45 degrees వాల్యూ ఎంత అవుతుంది సైన్ 45 degrees ఎంత 1/√2. కొసీకెంట్ అంటే ఇన్వర్స్ కదా √2 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు రేషనలైజేషన్ చేయండి 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. రేషనలైజేషన్ చేస్తే ఏమవుతుంది 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా స్క్వేర్ రూట్. 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ఏం రాయొచ్చు 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది ప్లస్ కదా. సో 1 మైనస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుంది సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, స్క్వేర్ రూట్. ఇది మొత్తం ఎలా రాయొచ్చు మనం 1 ప్లస్ కాస్ బై సైన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 1 బై సైన్ థీటా అంటే ఏమవుతుంది కొసీకెంట్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఏమవుతుంది కాట్ థీటా అవుతుంది. కొసీకెంట్ థీటా కాట్ థీటా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు కూడా ఎగ్జామ్లో కూడా ఇలాగే షార్ట్ ట్రిక్ ఫామ్లో రాయండి. కాస్ థీటా అంటే కాస్ థీటా మొత్తం రాయకుండా సి రాయండి, సైన్ థీటా అంటే ఎస్ రాసేయండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ గివ్స్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ వై. కాస్ స్క్వేర్ ఏ బై
1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వై అయితే దెన్ సైన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. వై వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను. నేను మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కాస్ స్క్వేర్ థీటా మనం ఏం రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఈ 1 మైనస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది. మనకేం మిగులుతుంది, 1 ప్లస్ సైన్ ఏ. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 1 ప్లస్ సైన్ ఏ, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ 4 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అన్నాడు. ఓకే, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/4 అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1/2 మనకి ఎప్పుడు వస్తుంది, సైన్ వాల్యూ 30 degrees అయితే థీటా ఈజ్ ఈక్వల్ ఎంత, 30 degrees. మీరు డైరెక్ట్గా ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ 30 degrees ప్లస్ టాన్ స్క్వేర్ 30 degrees. కాస్ స్క్వేర్ 30 degrees వాల్యూ ఎంత, కాస్ 30 వాల్యూ ఎంత, √3/2 కదా, √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ టాన్ 30 వాల్యూ ఎంత, 1/√3 హోల్ స్క్వేర్, 3/4 ప్లస్ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఎంత, 12. 4 3 3 3 ఎంత, 9 ప్లస్ 3 4 13/12. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ బై టాన్ 90 మైనస్ ఏ. సో సైన్ ఏ ప్లస్ కాస్ ఏ బై టాన్ 90 మైనస్ ఏ అంటే ఏమవుతుంది, కాట్ ఏ అవుతుంది. కాట్ ఏ, ఇదేమో కాస్ ఏ అవుతుంది. సో మళ్ళీ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ 1/cot ఏ అంటే ఏంటిది, టాన్ ఏ కదా. టాన్ ఏ ఎలా రాయొచ్చు మనం, సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. కాస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, 2 సైన్ ఏ. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్స్ అనేవి మనం బేసిక్ అప్లికేషన్ పాయింట్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, కాట్ 45 degrees బై టాన్ 30 degrees ప్లస్ కాట్ 60 degrees. కాస్ 45 degrees వాల్యూ ఎంత, 1/√2 హోల్ డివైడ్ బై టాన్ 30 వాల్యూ ఎంత, 1/√3 ప్లస్ కాట్ 60 వాల్యూ ఎంత అవుతుంది, 1/√3 అవుతుంది, 1/√3. ఓకే, సో 1/√2 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 2/√3 కదా, 2/√3 అవుతుంది. సో 1/√2 ఇంటూ రివర్స్ అవుతుంది కదా, √3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 √2 √3/2 √2. ఇక్కడ 2 మిస్ అయిపోయింది. ఆప్షన్ అండ్ ఈజ్ కరెక్ట్. సో ఇవి మనకు ఏఎల్పిలో అడిగిన ట్రిగ్నామెట్రిక్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉన్నాయి, కాకపోతే మనం కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ తెలిస్తే ప్రాబ్లమ్స్ అలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకనే సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. దయచేసి ఈ సిరీస్ మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. నా ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు కంటెంట్ చూస్తేనే తెలుస్తుంది ఈ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ కంటెంట్ ప్రిపేర్ అయితే మనకు జాబ్ రావడానికి ఎలా ఉపయోగపడుతుందో మీరు క్లాసెస్ వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ప్రతిదీ లేటెస్ట్ కంటెంట్ తీసుకొని, అప్డేటెడ్ కంటెంట్ తీసుకొని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 99% ఏమవుతుంది, అప్డేటెడ్ క్వశ్చన్స్ నుంచే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.